విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందినట్లు తెలుస్తుంది. భార్యను తీసుకొచ్చేందుకు లండన్ బయలుదేరిన రూపానీ గత 6 నెలలుగా లండన్ లో ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన భార్య అయితే ఆయన 2016-21 మధ్య గుజరాత్ సీఎంగా ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అతని మృతిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. తమకు ఎలాంటి సమాచారం లేదని అనుచరులు చెబుతున్నారు. ఇటు ప్రభుత్వం కానీ ఎయిర్ ఇండియా కానీ మృతులు క్షతగాత్రులకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. రైట్ గా మనం చూస్తున్నాం టేక్ ఆఫ్ సమస్యతో ఏదైతే విమానం కూలిపోయిందో ఆ ఘటనలో విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు కూడా ఆయన మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. భార్యను తీసుకొచ్చేందుకు ఆయన లండన్ బయలుదేరారు. అయితే గత 6 నెలలుగా లండన్ లో ఉంటున్నారు రూపానీ భార్య. ఆయన 2016 నుంచి 21 మధ్య గుజరాత్ సీఎం గా కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్నారు ఆయన. అయితే అతని మృతిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. తమకు ఎలాంటి సమాచారం లేదని కూడా అనుచరులు చెబుతున్నారు. ఇటు ప్రభుత్వం కానీ ఎయిర్ ఇండియా కానీ మృతులకి సంబంధించి క్షతగాత్రులకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. రైట్ ఇక అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఏదైతే ఘోర ప్రమాదానికి గురైందో మనందరికీ తెలిసిందే. యథావిధిగా మధ్యాహ్నం ఆ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫ్లైట్ ఇక టేక్ ఆఫ్ అయిన కాసేపటికే నేలని తాకింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సుమారు 242 మంది ప్రయాణికులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో 230 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇక 230 మంది ప్రయాణికుల్లో అటు మాజీ సీఎం గుజరాత్ కి సంబంధించి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆయన తన లండన్ లో ఉంటున్న భార్యను తీసుకురావడానికి కూడా ఆయన బయలుదేరారు. గత 6 నెలలుగా రూపానీ భార్య లండన్ లో ఉంటున్నారు. ఇక తనని తీసుకురావడానికి ఆయన బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది మనకి. ప్రమాదానికి గురైన విమానంలో ఇక అయితే ఆయన మృతికి సంబంధించి కానీ లేదంటే ఇంకా ఎంతమంది మృతి చెందారు, క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు, మృతులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు సంబంధాలని బయటికి దానికి సంబంధించిన వివరాలను కూడా బయటికి వెల్లడించలేదు మనం చూస్తున్నాం. అయితే అటు గుజరాత్ కి సంబంధించి 2016-21 మధ్య ఆయన సీఎం గా కూడా ఉన్నారు రూపానీ. ఇప్పుడు ఆయన మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. ఇక 2016-21 మధ్య సీఎం గా చేసిన ఆయన మృతి చెందడం ఒక విధంగా అటు గుజరాత్ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. సామాన్య కార్యకర్తలందరూ కూడా ఎంతో మనోవేదన చెందుతున్న ఘటననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు 230 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక అందులో రూపానీ కూడా ఒకరు అన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య ఎయిర్ ఇండియా అయితే చెప్పాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ ఫ్లైట్ లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎంతమంది సిబ్బంది ఉన్నారు అనే డీటెయిల్స్ మాత్రమే ఎయిర్ ఇండియా తెలపడం జరిగింది. 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అందులో 230 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇక అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి కూడా ఒక్కసారిగా దేశం మొత్తం షాక్ కి గురైందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్న సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ సమయంలో ఈ విధంగా ప్రమాదానికి గురైంది. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ పవన్, మనం చూస్తున్నాం ఏదైతే ప్రమాదానికి గురైన ఈ ఫ్లైట్ లో అటు విజయ్ రూపానీ గుజరాత్ మాజీ సీఎం కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా అటు అధికారికంగా కూడా ప్రకటించలేదు. అనుచరుల దగ్గర నుంచి ఏదైనా సమాచారం వస్తుందా? ఆయన ప్రయాణిస్తున్నట్లు కానీ ఆయన మృతికి సంబంధించి కానీ ఆయన అనుచరుల నుంచి ఏదైనా సమాచారం అందుతుందా అనుకోవచ్చా పవన్? దేశం యావత్తు విభ్రాంతి చెందిన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైట్లో ఉన్న మొత్తం ప్రయాణికులందరూ చనిపోయినట్టుగా కొద్దిసేపటి క్రితమే అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. అయితే విజయ్ రూపానీ ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారా లేదా అనే దానిపైన రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన మరో ఫ్లైట్లో వెళ్ళిపోయారు, ఈ ఫ్లైట్లో లేరు అనే ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ఇదే ఫ్లైట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రామ్నిక్లాల్ రూపానీ ఆయన కూడా ప్రయాణించారు.
ఆయన లండన్లో గడిచిన 6 నెలలుగా ఆయన భార్య అంజలిబెన్ రూపానీ 6 నెలలుగా లండన్లో నివసిస్తూ ఉన్నారు. ఆమెను తీసుకురావడానికి విజయ్ రూపానీ ఈరోజు బయలుదేరారు. కానీ దురదృష్టవశాత్తు జరిగిన ఘోర ప్రమాదంలో ఆయన కూడా చనిపోయారు. ఆయన ఆ బిజినెస్ క్లాస్లో 2D సీట్లో ఆయన ప్రయాణిస్తున్నట్లుగా అటు ఆ సిబ్బంది ఎయిర్ ఇండియా రిలీజ్ చేసిన లిస్టును బట్టి తెలుస్తుంది. ఆ బోర్డింగ్ పాస్లో కూడా విజయ్ రూపానీ బోర్డు అయినట్టు, ఆన్ ఫ్లైట్ బోర్డు అయినట్టుగా అందులో ఉంది. మొదటి నుంచి అఖిల భారత్ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ నుంచి ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా రకరకాల హోదాల్లో పనిచేసి గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. వివాదాలకు అత్యంత దూరంగా ఉండే విజయ్ రూపానీ ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా బీజేపీ బలోపేతం కోసం ఆయన పనిచేశారని అటు బీజేపీ నేతలు, కార్యకర్తలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆనందీబెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆమె పదవీ కాలం ముగిసిన తర్వాత అటు ముఖ్యమంత్రిగా అటు విజయ్ రూపానీ ముఖ్యమంత్రిగా ఆయన 2016లో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన అప్పటి నుంచి 5 సంవత్సరాల పాటు అటు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. వాస్తవానికి ఈయన మయన్మార్ నుంచి ఇక్కడ రాజ్కోట్కి వచ్చారు. అక్కడ రాజ్కోట్లోనే ఆయన తండ్రి ఆ వ్యాపారాన్ని ప్రారంభించారు. వారసత్వంగా ఆ వ్యాపారాన్ని చూసుకుంటూ ఆయన స్టాక్ మార్కెట్ బ్రోకర్గా కూడా కొంతకాలం పనిచేశారు. కానీ పూర్తి స్థాయిగా ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్లో అట్లనే ఆర్ఎస్ఎస్లో ఆయన పూర్తి స్థాయి సభ్యునిగా చేశారు. 1971లో జనసంఘ్లో చేరారు. ఆ తర్వాత బీజేపీ స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీతో ఆయన అనుబంధం అలానే కొనసాగుతుంది. 1987లో మొదటిసారిగా ఆయన అటు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్కి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఇప్పుడు అదే రాజ్కోట్ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలానే అటు 1988 నుంచి 96 వరకు ఆర్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆయన చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1996 నుంచి 97 వరకు రాజ్కోట్ మేయర్గా పనిచేశారు. అలా బీజేపీలోని అంచెలంచెలుగా ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత నమ్మకస్తునిగా విజయ్ రూపానీ ఉన్నారు. అమిత్ షా కావచ్చు, అట్లనే నరేంద్ర మోడీ వీళ్ళిద్దరికి కూడా అత్యంత సన్నిహితుడు. అలానే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవులు ఉన్నప్పుడు కూడా 2018లో ఆయన అటు ప్రధాన కార్యదర్శిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలానే ఆనందీబెన్ పటేల్ అటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె క్యాబినెట్లో ఈయన రవాణా, నీటి సరఫరా, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహించారు, మంత్రిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరి నుంచి 2016 ఆగస్టు వరకు బీజేపీ గుజరాత్ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన పూర్తిగా 5 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం రాజ్కోట్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు. విజయ్ రూపానీ అటు ఏదైతే అమిత్ షా సామాజిక వర్గానికి చెందిన విజయ్ రూపానీ అమిత్ షా కావచ్చు, అట్లనే నరేంద్ర మోడీకి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా, అటు గుజరాత్ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన వ్యక్తిగా అటు విజయ్ రామ్నిక్ లాల్ రూపానీని చెప్తారు. ఆయన తండ్రి స్థాపించిన వ్యాపారంలో రసిక్ లాల్ అండ్ సన్స్ అనే వాణిజ్య సంస్థలో ఆయన కూడా కొంతకాలం పనిచేశారు. స్టాక్ బ్రోకర్గా పనిచేస్తూ ఆ తర్వాత తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. ఇప్పుడు అనూహ్యంగా ఈ విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందడం అటు బీజేపీ పార్టీకి తీరని లోటుగా బీజేపీ పార్టీ వర్గాలైతే చెప్తూ ఉన్నాయి. నిజంగానే మొదట్లో ఆయన ఈ విమానం కాకుండా వేరే విమానం ఎక్కారు అని చెప్పినప్పుడు అందరూ కూడా కొంత ఆనందించారు. ఆయన ఇంత పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారని. కానీ ఇదే విమానంలో ప్రయాణించిన అటు విజయ్ రూపానీ ఈ ఘోర ప్రమాదంలో చనిపోయినట్లుగా స్పష్టత వచ్చింది. కానీ ఇంకా అటు అధికారిక ప్రకటన అయితే విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటికే అటు కమిషనర్ కావచ్చు, అట్లనే అటు ఎయిర్ ఇండియా వర్గాలు మొత్తం ఆ బోర్డులో ఉన్న బోర్డు ఉన్న ప్రయాణికులందరూ కూడా చనిపోయినట్లుగా ప్రకటించిన నేపథ్యంలో విజయ్ రూపానీ మరణం అనేది ధృవీకరించినట్టుగానే భావించాల్సి ఉంది. ఇంకా ఆయన కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ అటు బీజేపీ నేతలు, అటు రాజ్కోట్ పూర్తిగా అటు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రం మొత్తం ఒక షాక్లో ఉండిపోయింది.
ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే అది పడిపోవడం, అందులో దాదాపుగా 42 మంది మృతి చెందడం, ఆ ఫ్లైట్ ఒక జేజే హాస్పిటల్కి సంబంధించిన హాస్పిటల్ పైన పడడం, ఆ హాస్పిటల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న అనేక మంది మెడికోస్ ఈ ఘటనలో మృత్యువాత పడడం, ఇదంతా కూడా అటు ఆ కోలుకోలేని షాక్గా గుజరాత్ రాష్ట్రానికి తగిలింది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతదేహాలు ఏవి కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. పూర్తిగా కాలిపోయి మాంసం ముద్దలుగా మారిపోయిన పరిస్థితి. అటు విజయ్ రూపానీ ఆయన ఒంటిపైన ఏమన్నా ఆర్నమెంట్స్ ఉన్నాయా, ఆయన ధరించిన వాచ్ కానీ వాటిలతో ఆయన్ని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత DNA టెస్ట్ చేసి ఆయనే అని నిర్ధారించుకునే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అటు శకలాల్లోంచి మృతదేహాల మాంసపు ముద్దలను వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్న సహాయక చర్యలను అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మొత్తం మీద అటు గుజరాత్ రాష్ట్రానికి అనేక సంవత్సరాలుగా రకరకాలుగా ప్రజాప్రతినిధిగా, ఒక కార్పొరేటర్గా, అలానే అటు మేయర్గా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా సేవలు అందించిన విజయ్ రూపానీ చనిపోవడాన్ని ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అటు బీజేపీ కూడా అటు ఇప్పటికే ఈ విమాన ప్రమాదంతో ఆ తీవ్ర షాక్కు గురైంది. ఇప్పుడు అందులో అటు బీజేపీ అటు గుజరాత్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన బీజేపీ నాయకుడిని కోల్పోవడం, వాళ్ళందరూ కూడా కోలుకోలేని షాక్లో ఉన్నారని చెప్పాలి. రత్న, పవన్, మనం చూసాం ఆ విమానం కూలిపోయిన సమయంలో అటు విజయ్ రూపానీతో పాటు అనేక మంది కూడా మృతి చెందిన ఘటన నెలకొన్న నేపథ్యంలో విజయ్ రూపానీ తన భార్యను తీసుకురావడానికి వెళుతున్నట్లు కూడా తెలుస్తుంది మనకి. అంటే ఫ్లైట్లో స్టార్ట్ అవ్వకన్నా ముందు తన భార్యతో మాట్లాడినట్లు ఏమైనా సమాచారం అందుతుందా? తన భార్య ఏమైనా స్పందించారా ఆయన మృతికి సంబంధించి? ఖచ్చితంగా ఇప్పటికే అటు విజయ్ రూపానీ సన్నిహితులందరూ కూడా తీవ్రమైన షాకుకు గురై ఉన్నారు. ఆయన ఏదో రూపంలో తప్పించుకొని ఉంటారు, ఫ్లైట్ వేరేది ఎక్కారనే ఆయన వ్యక్తిగత సహాయకులు చెప్పినప్పటికీ అది నిజమైతే బాగుండు అన్న భావన ఆ కుటుంబ సభ్యులందరిలో కూడా నెలకొని ఉంది. విజయ్ రూపానీ ఇక లేరు అన్న విషయాన్ని ఆ కుటుంబ సభ్యులకి కొద్దిసేపటి క్రితమే తెలిసింది. వాళ్ళందరూ కూడా తీవ్ర షాక్లో ఉన్నారు. కొద్ది గంటల్లో తన దగ్గరకు వచ్చి తిరిగి మాతృదేశానికి తీసుకువెళ్తాడు అని ఎదురు చూస్తున్న వాళ్ళ భార్యకు కూడా ఇది తీరని షాక్ లాగా తగిలింది. ఆమె పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అటు విజయ్ రూపానీ కుటుంబ సభ్యులందరూ శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. కనీసం తండ్రిని చివరి చూపు చూసుకోవడానికి కనీసం ఆ మృతదేహం కూడా లభ్యం కాని పరిస్థితి. అక్కడ చాలా భయానక వాతావరణం నెలకొని ఉంది. మృతదేహాలన్నీ కాలిపోయి చిన్న చిన్న మాంసపు ముద్దలుగా మారిపోయినాయి. అందులో ఏ మృతదేహం ఎవరిది అని గుర్తించలేని దైన్య పరిస్థితుల్లో అక్కడ వాళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ ఆయన ఒంటి మీద ఆర్నమెంట్స్తోనో లేకుంటే ఆయన ఒంటి మీద ఉన్న ఫోన్ ఆయన వ్యక్తిగతంగా వాడే వాచ్లు ఇతరత్ర వాటిలతోనే గుర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలు ఆయన మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకసారి ఆయన మృతదేహం దొరికిన తర్వాత ఆయన ఒంటి మీద ఉన్న ఆర్నమెంట్స్ కావచ్చు వాటిలతో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మరి ఆ మాంసపు ముద్దకు మరొకసారి అటు DNA టెస్టులు చేయించిన తర్వాతే అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులైతే తీరని ఆవేదనకు లోనవుతున్నారు. మరి కాసేపట్లోనే తల్లి దగ్గరికి చేరుకుంటాడు, మరికొద్ది రోజుల్లో తిరిగి వస్తారు, ఇక్కడ ఉంటారు, మన మధ్య ఉంటారు అనుకున్న విజయ్ రూపానీ లేకపోవడంతో వాళ్ళందరూ కూడా అటు మాటలకు అందని షాకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ పవన్. ముఖ్యమంత్రి విజయ్ రామ్నిక్లాల్ రూపానీ ఆగస్టు 2, 1956వ సంవత్సరంలో పుట్టారు. విజయ్ రూపానీ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. గుజరాత్కు 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాజ్కోట్ వెస్ట్కు గుజరాత్ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రిగా ఆయన 2016 ఆగస్టు 7 నుంచి 2021 సెప్టెంబర్ 12 వరకు పదవీ కాలం కొనసాగింది. అయితే విజయ్ రూపానీ అటు మయబెన్ రామ్నిక్లాల్ రూపానీ దంపతులకు 7వ సంతానంగా జన్మించాడు. మయన్మార్లోని యాంగాన్లో బనియా కుటుంబానికి చెందినవారు. బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా అతని కుటుంబం 1960లో రాజ్కోట్కు వెళ్ళింది. విజయ్ రూపానీ ధర్మేంద్ర సింగ్ జీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి LLB పూర్తి చేశారు. విజయ్ రూపానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో విద్యార్థి కార్యకర్తగా ఉన్నారు.